మరణాతండి. నా వలన ఏమీ కాదు, నేనేమీ చేయలేను, నాకెవరు ప్రోత్సాహము లేదు అని ఎవరు కూడా నిరాశపడవద్దు. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. 71 కీర్తన 19వ వచనం. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? దేవాది దేవుడు గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు. చూడండి, దావీదు చిన్నవాడు. అనలైనటువంటి వారిని ఆహారం ఇవ్వడానికి, పరామర్శించడానికి, వారి యొక్క యోగక్షేమములు తెలుసుకోవడానికి తండ్రి చేత పంపబడినటువంటి దావీదే గొల్యాతు మాటలు ఎప్పుడైతే విన్నాడో, గొల్యాతు వేసినటువంటి రంకెలను ఎప్పుడైతే చెవిలోనికి రానిచ్చి ఉన్నాడో, అంతరంగంలో నుండి రోషం వచ్చింది. సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయులను దూషించడానికి ఏ పాటివాడు, నన్ను పంపించండి అని అన్నాడు. ఈ ధైర్యం ఎలాగొచ్చింది? విశ్వాసం ఎలాగ వచ్చింది? ఈ రోషం ఎలాగ వచ్చింది? దావీదు చిన్ననాటి నుండి సన్నిధిపరుడు, ధ్యానపరుడు, ప్రార్థనాపరుడు, దైవ ధ్యానం కలిగినటువంటి ధ్యానపరుడైనటువంటి దావీదే రోషం కలిగి ఉన్నాడు. చిన్నవాడైనటువంటి దావీదును బలపరిచినటువంటి దేవాది దేవుడు ఆరుమూరల జానుడు ఉన్నటువంటి గొల్యాతును జయించేటువంటి శక్తి కలిగి దేవుని కార్యమును దావీదులో నుండి బయలుపరుచుకుని ఇశ్రాయేలీయులందరికీ కూడా జయమును అనుగ్రహించినటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు. చూడండి, చిన్నవాడే కానీ గొప్ప కార్యమును సాధించగలిగాడు, గొప్ప కార్యమును చేయగలిగాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయుల కాలంలో 3.5 సంవత్సరములు వర్షము లేదు. ఆ కాలంలో ఏలియా రోషము కలిగి నిలవబడి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని కలిగి ఉన్నటువంటి ఏలియా ప్రవక్త అరచేయంత మేఘము రాగా ఎంత విశ్వాసముతో అహాబుతో చెప్తూ ఉన్నాడు, నీ రథము సిద్ధం చేసుకుని నీ త్వరగా బయలు వెళ్ళు, ఇదిగో ప్రచండమైనటువంటి వర్షము కురవబోతూ ఉంది. అక్కడ చూస్తే ఆకాశంలో అరచేయంత మేఘము, కానీ దేవుడు వర్షమును, ప్రచండమైనటువంటి వర్షమును కురిపించారు. ఇది దేవుని యొక్క కార్యము. మానవులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు రోషము తెచ్చుకుని విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యములు చూడగలిగారు. అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, మనందరికీ బాగా తెలుసు కదా. 3 దినములు కొండ మీద యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించారు. వారందరూ కూడా బోధ విని మళ్ళా తిరిగి వెళుతూ ఉన్నప్పుడు మూర్ఛపోతారు. వీరందరికీ ఆహారం పెట్టి పంపించండి అని యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు. ప్రభువా, ఈ అరణ్యంలో ఆహారం ఎలా దొరుకుతుంది? ఆహారం లేదు అంటే ఆంద్రియ తీసుకుని వచ్చి ఆ చిన్న బిడ్డ దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చిన్న చేపలను యేసుక్రీస్తు ప్రభులు వారి చేతికి అందించగా 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మంది భుజించారు. 5,000 మంది సమృద్ధిగా భుజించగా ఇంకా 12 గంపలకు ఆహారమును ఎత్తినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, చిన్నవాడైనటువంటి దావీదు బలపరచబడి గొల్యాతును జయించాడు. అరచేయంత మేఘము, ప్రచండమైనటువంటి వర్షము కురిపించడానికి దేవుని యొక్క కార్యము ఆ బయలుపరచబడి ఉన్నది. 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మంది సమృద్ధిగా భుజించారు. ఈరోజు ఏది లేదని, ఏ విధముగా నేను ఈ పని చెయ్యలేను, నా వలన కాదు, నేనేమి చేయలేను అని చెప్పి నిరాశపడిపోతూ ఉన్నారో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నారు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. మీ కుటుంబంలో గొప్ప కార్యము చేసి బలహీనులైనటువంటి మిమ్ములను ప్రభు వాడుకోపోతూ ఉన్నారు. జ్ఞానం ఇస్తారు, బలమునిస్తారు, శక్తినిస్తారు, బలపరుచుకుంటారు. ప్రభువును బట్టి మనం చేయవలసింది ఏంటంటే రోషము తెచ్చుకుని దేవుని పక్షముగా మనం నిలబడడం, దేవుని సన్నిధిని మనం కలిగి ఉండడం, పరిశుద్ధతను కాపాడుకొనడం, దైవ ధ్యాసను మనం కలిగి ఉండి మనల్ని మనం సంపూర్ణంగా ప్రభువునికి అప్పగించుకుంటాం. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుని, ప్రభువా నీ చిత్తమే నా చిత్తం, నీ చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా చిత్తమును కొట్టివేసుకుంటానని చెప్పి ఎప్పుడైతే మనము దేవునికి సంపూర్ణముగా విధేయం అవుతామో, దేవాది దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మనం చిన్నవారమే, ఎన్నిక లేని వారమే, గొప్పవారం కాదు.
ధనవంతులు కాకపోయినా, బలవంతులు కాకపోయినా, మరి ఏమీ లేకపోయినా, ఎవరు ప్రోత్సాహం లేకపోయినా, ఒంటరి వారైనా, తృణీకరింపబడి ఉన్న వారైనా, బలహీనులైన, చిక్కుల్లో, సమస్యల్లో, వేదనలో ఉన్నటువంటి వారైనా మిమ్ములను ప్రభువు నిలవబెట్టుకుని, చూడండి, మీకు ప్రభు ఏమైతే మీ తలంపులకు చెప్తూ ఉన్నారో, ఏది చేయమని చెప్తూ ఉన్నారో, దేవుని కొరకు ఏ విధంగా నిలవబడమని చెప్తూ ఉన్నారు, అది పరిచర్య అయినా, ప్రార్థన అయినా, సన్నిధి అయినా, దేవుని సేవ అయినా, ఏదైనా సరే, ఏది చేయమంటూ ఉన్నారో దానిని చేయడానికి మిమ్మల్ని మీరు పురికొల్పుకొనండి. మీరు నిలబడండి, దేవుడు నిలబెడతాడు. జ్ఞాపకం పెట్టుకోనండి, మీరు నిలబడండి, దేవుడు నిలబెడతాడు. మిమ్మల్ని బలపరుస్తాడు, మీ పిల్లలను బలపరుస్తాడు, మీ వ్యాపారమును బలపరుస్తాడు, మీ ఆత్మీయ స్థితిని బలపరిచేటువంటి దేవుడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, వదిలిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రమో కాదు. మనుషులు వదిలిపెడతారేమో కానీ దేవుడు వదిలిపెట్టరు. దేవుని కృప మీ అందరికీ తోడేయును, నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నేటి దినమున వాక్యంను విని ఉన్నటువంటి మీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే బలపరిచి, చిన్న చిన్న సాధనములను ఉపయోగించి గొప్ప కార్యములను చేసినటువంటి దేవ, ఏదైనా కుటుంబములను మీరు వాడుకుని, బిడ్డలను వాడుకుని మీరే ఘనమైన కార్యములు జరిగించి మీరు ఆకలికి సిద్ధం చేయండి. నేటి దినమున తోడైన నడిపించండి. యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుని దీవెని దినమంతా మీకు తోడైన నడిపించును గాక. ఆమేన్.